ఇంకా రాలేదేంటి వీళ్ళు? వాళ్ళు రారా? వాళ్ళు రాకపోతే నువ్వు చస్తావు. నేను చచ్చినా పర్లా, ఈ పాటికి నా కూతురు బోర్డర్ దాటేసి ఉంటుంది. తను సేఫ్. అమ్మా తల్లి, తీసుకురావద్దని చెప్పాను కదరా. నీ మీద లవ్ మరి. డాడీ డాడీ అని చిన్నపిల్ల ఏడుస్తుంది, అందుకే తీసుకొచ్చా. సెంటిమెంట్స్ గురించి నీకేం తెలుసు? నేనెవరో తెలుసా? దీనికోసం నువ్వు చాలా రిస్క్ చేశావు. నీకోసం ఇదేం చేస్తుందో చూద్దాం. తననేం చేయొద్దు. అయితే ఆ జువా ఎక్కడుందో చెప్పు. కాంగో మౌంటైన్ లో సుడో కేవ్ లో ఉంది. దాట్స్ గుడ్. మోరో, నువ్వు చెప్పింది అబద్ధం అయితే మీరెవరు ప్రాణాలతో ఉండరు. ఎవరెవరు సార్? షట్ అప్. మోరో, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీవన్. వీడు మనల్ని వదిలేలేడు. గెట్రా మరి. అయినా మిమ్మల్ని ఎవరమ్మన్నారు అంకుల్? ఇదంతా నీ వల్లేరా. నువ్వే కానీ పెళ్లి నుంచి పారిపోకుండా ఉంటే వీడు మా జీవితాల్లోకి వచ్చి ఉండేవాడా? ఆహా, అసలు నువ్వు ఈ డీల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మేము వచ్చేవాళ్ళవా? డీల్ ఏంటి? వాడో శాడిస్ట్ అమ్మా, అలాగే మాట్లాడతాడు. నువ్వేం పట్టించుకోకు. ఓహో అవును. జాన్సన్ ఎక్కడా? జనరల్ గా వెనక్కి వస్తామని అనుకోంగా. Is it okay? Check it. Bring stronger than this. ఏంటి దీనికంటే స్ట్రాంగరా? జాన్సన్ ఏమైంది? చిత్త కొట్టేశాడు ఫాదర్. మీరు కూడా వాడితో చాలా వైలెంట్ గా బిహేవ్ చేసేలేండి. అరే నువ్వు నోర్మీరా, నోర్మై. ఆ జువానో గివ్వానో దొరికితే పొద్దునే సర్దుకుని వెళ్ళిపోవచ్చు. దొరకదు. నేను అబద్ధం చెప్పాను. అలా ఎందుకు చెప్పావు? చెప్పకపోతే తినని చంపేస్తానన్నాడు కదా డాడీ. చస్తే చచ్చాడు. వాడి కోసం మనం రిస్క్ లో పడతామా? చస్తే చచ్చాడా? చూసావా జాన్సన్, వీళ్ళ కోసం ఇంత రిస్క్ చేస్తే నా చావు కోరుకుంటున్నాడు. మీకు జరగాల్సిందేలే ఫాదర్. నేను అప్పుడే చెప్పా మనం ఈ ఏరియాకి వద్దని. మీరే మార్పులు మట్టగిడతలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఎరికిచ్చారు. హే, వాట్ ఈస్ దిస్? Pig. పందినేలా తింటారా? పందినేయాల. ఐ వోంట్ ఈట్ దిస్ డాడీ. ఓకే సార్, ఇది మనకు లాస్ట్ నైట్ లో ఉంది. గట్టిగా ఫైట్ చేసి ఫుల్ మీల్స్ పెట్టించండి సార్. వీళ్ళు అలా ఏం పెట్టరు గానీ. ఫాదర్, ఇది మీరు తింటారా? నైట్ ఎస్కేప్ అవ్వాలంటే ఎనర్జీ కావాలి. దానికోసం ఏదని తినేస్తాను. మీరు రావట్లేదా? ఎందుకురా వస్తాం. మిసాల్, జువా దొరికిందా? We didn't find anything here. The girl has cheated us. Shit! Hey, come on! Let's go! Get up! Come on! Search! ఫాదర్, మీ ఫోన్ నుంచి నాకు పదే పదే ఫోన్లు వస్తున్నాయి. స్విచ్ ఆఫ్ చేసుకోండి. పాపం ఇంకానే వెళ్ళినట్టుంది. ఎవరో ఒకళ్ళు. నాకెందుకులే. ఆ ఫాదర్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు అస్తమాను వాడిని ఫాదర్ ఫాదర్ అంటే నాకు మంటెక్కుతుంది. నీకెందుకు మంట? ఫాదర్ అంటే ఆయన ఫ్యామిలీ ఫాదర్ కాదు, చర్చ్ ఫాదర్. చర్చ్ ఫాదర్ అదెప్పుడయ్యాడు? నీ వల్ల అయ్యాడు, అది కూడా తెలీదా? నా వల్ల ఏమైంది? ఆగిపోయింది. ఇంజన్ హీట్ ఎక్కిందేమో చూడు. బ్యాటరీ కండిషన్ లో ఉందో లేదో చూడు. వెళ్ళి వాటర్ పోయి. పోయాల్సింది వాటర్ కాదు, పెట్రోల్. చా, ఒక్క పని కూడా సరిగ్గా చేయడం తెలీదరా నీకు? కార్ తెచ్చే ముందు పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా. నువ్వు సోదాపి ఆ మేమగోడికి ఫోన్ చేయి. ఏదో డీల్ సెట్ చెప్పు. చాపర్ పంపి చేస్తాడు. మా డాడీ ఎందుకు మాట్లాడతారు? ఓహో, మీ డాడీ గురించి తెలియదు కదా ఆయన? ఏంటి నువ్వు ఇలా రా. ఎక్కడికి?
ఏంట్రా నువ్వు? ఇప్పుడు నిజం చెప్పి మా ఇద్దరిని విడదీస్తావా? చూడు, నేనిందులో ఇన్వాల్వ్ అయ్యానన్న విషయం నా కూతురికి తెలిస్తే తట్టుకోలేదు, నన్ను అసహించుకుంటుంది. ఓహో, అలాగని నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావనుకో చంపేస్తా. ఆహా, ఇంత చెప్పిన తర్వాత అడ్వాంటేజ్ తీసుకోకుండా ఎలా ఉంటాం? నువ్వు మా నాన్నకు ఫోన్ చేసి మా పెళ్లికి ఒప్పునా అని చెప్పు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేనెందుకు చెప్పాలరా? దివ్య, ఫోన్ చే. హలో హలో నాన్న, అంకుల్ మీకు ఫోన్ చేయమన్నారు, ఏదో మాట్లాడతారంట. ఇదిగో. హలో. ఏమండే, మీరు చేశారా ఆడు చేయించాడా? ఏదో ఒకటి. ఇంతకీ మీరు పెళ్లికి ఒప్పుకున్నట్టేగా? ఎవడా ఒప్పుకుంది? రానా? దివ్య. ఒప్పుకున్నా. సరే, అయితే మీరు యూరోప్ నుంచి రాగానే వెంటనే పెళ్లి పెట్టేసుకుందాం. మేం యూరోప్ లో లేంరా, ఆఫ్రికాలో ఉన్నాం. ఎందుకు అక్కడ? పిచ్చెక్కి. అర్థమైంది. మా వాడి మీద మీరు బాగా కోపంగా ఉన్నట్టున్నారు. దీని కోపమనరు, నరకమంటారు. వాడు నచ్చేదాకా అలాగే ఉంటుంది, నచ్చిన తర్వాత స్వర్గంలా ఉంటుంది. వీడు ఎప్పటికీ నచ్చడు. ముందు నేను అలాగే అనుకున్నాను, కానీ వాడు నచ్చటం మొదలు పెట్టాక ఎంత నచ్చుతాడంటే అంత నచ్చుతాడు. ఆపుతావా నీ భజన? నచ్చాక నువ్వే ఆపుతావు. ప్రస్తుతం నేను ఆపా. పద. రే నువ్వు ఇట్రా. నన్నా? నిన్నేరా. ఫాదర్ మీరు వెళ్ళండి. ఏంట్రా? నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేనేం చేశాను? మీ అమ్మాయిని మా ఫాదర్కి ఇచ్చి పెళ్లి చేయాలనే నీచపు ఆలోచన నీకు ఎలా వచ్చింది? నాకా? నీకే. ఆయన బతుకేదో ఆయన బతుకుతున్నాడు. లేనిపోని ఆశలు రేకెత్తించి మళ్ళీ అతని జీవితాన్ని నాశనం చేయొద్దు. మీ అమ్మాయికి వేరే సంబంధాలు చూసుకోండి. మా ఫాదర్ని వదిలేయండి. ఈ ఫాదర్ గోలేట్రా? అఫ్ కోర్స్ ఆయన కూడా ఫాదర్లా బిహేవ్ చేయట్లేదు అనుకోండి. పెద్దోడు నీకైనా బుద్ధి ఉండాలిగా. రే, ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తా. పోరా, పో, పో. ఓహో, నువ్వు ఫిక్స్ అయ్యావన్నమాట. ఓకే, ఆ ప్రభువే చూసుకుంటాడు. డాడీ వస్తున్నా. కారు ఇక్కడే ఉందంటే వాళ్ళ చుట్టుపక్కలే ఉండుంటారు. గో అండ్ సర్చ్. జాన్సన్, ఇది మనకు కొత్త ఎక్స్పీరియన్స్ కదా? కొత్త ఎక్స్పీరియన్స్ కాదు, చెత్త ఎక్స్పీరియన్స్. ఫాదర్, మీ కాన్సన్ట్రేషన్ పాప మీద కాదు చేప మీద పెట్టండి. ఆకలితో చేస్తున్నాం ఇక్కడ. తీసుకోండి. ఏంటండి ఇది? ఇంత చిన్న చేప ఇంతమందికి ఎలా సరిపోద్ది? కొంచెం పెద్దది పట్టండి. ఎలా కనిపిస్తున్నాడు నీకు? ఎందుకు సార్ పెద్దానికి అట్లా అరుస్తారు? మీకు మెట్ల నీటి చెప్పాడు, చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. డాడీ, వాడు నన్నే చూస్తున్నాడు. నన్నేం చేయమంటావు? నువ్వు చూడకప్పుడు వాడు చూస్తున్నట్టు నీకు తెలీదు. ఇంకా వీటితో జర్నీ కష్టం. సాయిబాబా, లైఫ్ లో ఫస్ట్ టైం మర్డర్ చేస్తున్నా, కొంచెం కోఆపరేట్ చేయి. ఈ పండుతో వీడి లైఫ్ ఎండ్ అయిపోవాలి.
ఫాదర్ మీకేం కాలేదు కదా? ఏం కాలేదు సార్. టెన్షన్ తగ్గిందా? నువ్వు కాపాడింది నా కూతుర్ని కాదు, నన్ను. తనకేమన్నా అయితే నేను అప్పుడే చచ్చిపోయేవాడిని. నువ్వెంత నచ్చుతావో మీ నాన్న చెప్పలేకపోయాడు, ఇప్పుడు నేను కూడా చెప్పలేకపోతున్నాను. అంత నచ్చావురా. ఇప్పుడు చెప్తున్నాను, నా కూతురికి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వేరా నా అల్లుడివి. అయిపోయింది. నాకున్న హోప్స్ మొత్తం పోయాయి. ఇంకా మనకు ఫాదర్ లేనట్టే. సర్వం నాశనం చేశాడు వీడు. ఫోన్లేండి, మనం అలా పక్కెళ్దామా, వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది. నువ్వంతా ఫీల్ అవ్వకు, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. అదా ప్రైవసీ అంట. ఏంటి ఇక్కడ జంతువులన్నీ చచ్చిపోయినాయి? వేడికా ఏంటి?